పేరు రోజు కాదు, పతివ్రత పరమాన్నం అని ఈరోజు పెద్ద పండగ. అది ఎవరైతే భర్త కావాలా ఎవరు కావాలా అనుకుంటారో వాళ్ళకి వంటలు చేసి పంపిస్తారు. ఇష్టమైనవి నీ కావాలా ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకి వంటలు చేసి పంపిస్తారు. ఇష్టమైనవి నీ పతివ్రతలు ఏడ పరిచయం ఉన్నారు? నీకు అంత పనికి మళ్ళీ పోరంబోకువే పరిచయం. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ శేఖర్ అయితే చెప్పిన పేరు ఏమి వాటర్ బాటిల్ తినేవానే చేయాల. వాటర్ బాటిల్ నన్ను వాటర్ బాటిల్ అడుగుతాను. ఎంతసేపే నేను పిలిచి వంకాయ కూర తింటావా? అయినా వంకాయ కూర పెట్టకూడదులే, కానీ ఇది చేసినది ప్రేమతో ఒకరి కోసమే. ఇదేం పంపించినారప్ప? వంకాయ తినందని పెట్టింది. మేము తిని ఎన్నిసార్లు తిన్నాము. తినేది వేరు, ఈ రోజు తినేది వేరు. ఈ రోజు ఏమన్నా దేవతలు వచ్చి పెట్టిరేమన్నా ఇదే కూతలే, ఇదే తగ్గించుకోలేదు. ఏంది బా ఫ్రై తినకూడదు. నువ్వు ఇది స్పెషల్ గా వచ్చింది. ఇది నువ్వు తినేది కాదు. ఇది అసలు ఈ రోజు వారం కాదు అడుగుతాడు నేను. అసలు ఈ రోజు ఏం రోజు అన్నా తెలుసా నీకు అని అడుగుతాను. ఏం స్పెషల్ ఈ రోజు తెలుసా నీకు? చచ్చిపోయిన రోజు కాదు, పతివ్రత పరమాన్నం అని ఈరోజు పెద్ద పండగ. అది ఎవరైతే భర్త కావాలా ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకి వంటలు చేసి పంపిస్తారు. ఇష్టమైనవి నీ కావాలా ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకి వంటలు చేసి పంపిస్తారు. ఇష్టమైనవి నీ పతివ్రతలు ఏడ పరిచయం ఉన్నారు? నీకు అంత పనికి మళ్ళీ పోరంబోకువే పరిచయం. పతివ్రత పరమాన్నం గురించి నీకు ఐడియా లేదండి. చూడు, పెరుగు పేర్లేదని చెప్పి నిమ్మ 10 రూపాయలు ప్యాకెట్ కూడా తీసి పంపించినారు. ప్రేమ అంటే అట్లుంటది. నీ బతుకు ఎవరో పెట్టారా ఒక్కరన్నా? అసలు ఈ రోజు ఉందనన్నా తెలుసా నీకు? కూర్చోరా నీకేం తెలుసు? ఒక్క పతివ్రత అన్న నీకేమైనా పెట్టి తీసుకొచ్చి వండి పెట్టిందే? అన్ని బజార్ వ్యవహారాలు, బజార్ అన్ని బజార్ వ్యవహారాలు. దానిలో అసలు ఈ రోజు అసలు పతివ్రత అనే పేరు కూడా తెలిసిండదు వాళ్ళకి. అట్లా వాళ్ళని జోలుపోతాం. నేను అర్థం నాకు తెలుసులే. పరిచయ పడుతున్నాయి. ఏంది పతివర్తం అంటే? వస్త్రమా? వస్త్రం ఏంటికైతే నన్ను ఆడదంటే అల్లా టప్ప ఆడదు కాదు. నాకు తెలుసులే. నువ్వు సెట్ చేసుకునే టైప్ కాదు పతివ్రత అంటే. అది వేరే కోణం. తెలిసినది కూడా నీకు. చూడు, వంకాయ కూర ప్రేమగా వండి ఫ్రై చేసి మామూలుగా చేసి పెడతారు. నువ్వు దాన్ని ఏదో ఫ్రై ఉండే దాన్ని వండేసి నీకు పెట్టరే పెడతారు. వస్తా తయారు వస్తాయి. ఇప్పుడు నీకెవరు పెట్టరు? ఇప్పుడు అది ఊరు పెట్టేది పేరు రాసి బయట పెట్టినారు. ఎవరు నా కోసం పెట్టింటారు ఇంటి బయట. ఇప్పుడు ఇంటి బయట పెట్టినది ఇది. బ్యాంకు నుంచి వచ్చి ఇస్తాము, మమతా మేడం ఏదో ఇచ్చింది అని చెప్పి పెట్టిపోయింది. ఇంకెవరికి ఇస్తారు? ఇంటికాడ పెట్టినండి. ఇంత పెద్ద మనిషి మొగ్గుడు నేనే కదా. మమత ఇచ్చింది. పురుగులు పడి కింద వంకాయలు పగులుతా నీకు చిల్లర కదా. కింద వంకాయలు పగులుతా నీకు చిల్లర కదా. కూడా వర్తం అనేది నాకు పెడుతుంది. ఏంటి సార్ అది? వర్తం అనేది నాకు పెడుతుంది. వర్తం నాకిది. నీ వట్టమేం కాదు, పక్కన తొలి పడే ఇంటికాడ ఎవరింటికాడ బయట పెడతారు. పతివ్రత పరమాన్నం పంపిస్తే తినకూడదు. దినాలు కూడు కాదని చెప్తానేది. అసలు ఈ రోజు ఉందనేది కూడా నీకు తెలియదు. అసలు ఇట్లా పంపిస్తారనే విషయం కూడా తెలియదు. తెలుసు 10 ఏళ్ళ కింద చెప్పింది.
వస్తుంది వర్తమనే వర్తమనే ఏంది వర్తం ఏది చెప్తారు నువ్వు అసలు వర్తం ఏంది వర్తం అంటే ప్రతివర్తం కదా నీకు అది పలికేకే రాలే అందుకే నీ నోటికి తగ్గట్టే పతివ్రతల పరిచయాలు పెరగడం లేదు నీకు అర్థమైందా దానిలోనే ఉంటాయి నువ్వు పరిమాణం నువ్వు నీవు ఉంటాయి దాంట్లో పెట్టినావు అసలు ఆ బాబు ఎందుకు అంత ఇష్టం అంత ప్రేమ ఎందుకు అంత ఇష్టం అంత ప్రేమ నువ్వు చెప్తాను అది పెట్టినది నా కోసం నీ కోసం కాదు గుడ్డమాట నువ్వు అర్థమైందా నీకోసమా మరి నా కోసం పెట్టి ఇంకెవరి కోసం పెడతారు నీ కోసం పెడతారు ఏమన్నా అసలు నీకు ఎవరు తినబట్టినట్టే అది పెట్టినది నా కోసం అదే నీకోసం అంటే నువ్వు ఈ పనికి వస్తుంది నాకు ఇట్లా పార్సల్ వస్తుంది వెయిట్ చేయాల్సిండేది పట్టించుకోరా వస్తుందనే వచ్చింది ఇంటికి వచ్చా వంకాయ కూర తింటావా అంటే నువ్వు వంకాయ కూర నేను తింటా డైలాగ్ ఇస్తావు కదరా అది నేను అంటే అది అదే ఈ సంవత్సరము మొగుడుగా నన్ను అనుకుంటాను అనుకోని ఏ నిజంగా చెప్తాను మొగుడు కానీ అనుకో వీడికి ఉండు తింటాను కదా నీకు ఎందుకు రా నువ్వు ఊహించుకుంటావు అవ నా కోసం పంపిట్టావు నీ కోసం ఎందుకు పంపిట్టావు నీ కోసం కానీ నీకు ఎవరు నన్ను పట్టే నేననుకో మధ్య నా కూతురు నాకు పంపి నా కూతురు నాకు పంపించి నీ కూతురు నీకు పంపించింది అంతేనా నీ కూతురు నీకు పంపించింది అంతేనా ఓకే ఎవరు కూతురు ఎట్లయితే అంటే ఇప్పుడు నా కూతురు నాకు పంపించింది అంటే అది నేను చెప్తావు కూతురు నా మీద కూతురు మనసులో నేను ఉన్నా అని నీవున్నారని చెప్పింది మరి మొదటి నుంచి చెప్పిందే పంపిస్తాను ఎట్లా ఏంటి చెప్తుంది నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఎవరు వేసినా నాకు ఇష్టమని అదే వంకాయ కూర బెండకాయ ఫ్రై చేసి ఏ కుటుంబం నాకు ఎంత ఇష్టమో అని నేను పంపించింది వంకాయ కూర అది చెకోడీలు అవి నువ్వు అప్పలాలు చిట్టుగాలు తినద్దురా ప్రేమగా నాకు పంపించినట్టు పక్కన మూడు తినాలా మూడు తినమని పంపించలేదు అది మూడు తినాలా మూడు తినమని పంపించలేదు అది అర్థమైందే మీ మేనత్తకు లేడా మూడు మా మేనత్తకి ఏం కావాలంటాను అంటే రేడు పోయినాడు కదా పోయినాడా మళ్ళా సిగ్గురాదనానికి ఏమన్నా ఊరిది వాళ్ళు రాసి పెట్టిండారే వాడు ఏం కాదు మధ్యలో వాడు అని నీకేమన్నా సిగ్గు మామూలు లజ్జ ఏమి లేదు చూడలేకే ప్రేమగా పంపించింది చల్లనేత ఉన్నట్టున్నావు నీకెందుకు పంపిస్తుంది నీకు వచ్చి ఏం గాడుదలు కాదు ఏం పీకిరావు పంపిస్తుంది నేనంటే బ్యాంక్ బాధ్యతలు చూసుకున్నా కాబట్టి ఆ బాబుకి అండగా నిలబడినా కాబట్టి నన్ను తోడుగా నీ చెల్లి కూతురంటే కదా నువ్వు నేనేంటి కట్టాను కూతురనే నేను అండగా నిలబడినా అన్నగా నిలబడవు జరుగుతుందా తగ్గద్దు నువ్వు ఎక్కడ తినిపిస్తాను నువ్వు నాకు మెంటల్ రేపు నాకు మన ఐపీ ముందర పెట్టి ఎవరితో పంపించింది ఎవరితో పంపి అబ్బాయి వచ్చి పెట్టింది తెలుసా రాలే వేరే వచ్చినాడు ఎవరు బ్యాంక్ ఎంప్లాయ్ వేరే వచ్చి ఇచ్చిపోయినాడు ఇంత ఈరోజు ఏం రోజు శుక్రవారం ఏం రోజు అంటారు దీన్ని ప్రతివర్త దాంతో నెక్స్ట్ చెప్పినా అది చెప్పు మొత్తం చెప్పు ప్రతివర్త ఏంటది చెప్పు తెలుసు నువ్వు చెప్పు తెలుసులే చెప్పు పతివర్త దాని తర్వాత చెప్పు పతివర్త పవిత్ర తర్వాత చెప్పు పతివర్త పవిత్ర పతివ్రత పవిత్ర అంటే పవిత్ర నీకు చెప్తాను నీకు తెలీదు నాకు తెలుసు పతివ్రత అనే పదానికి వాల్యూ తెలియదు దాని మీనింగ్ తెలియదు పవిత్ర ఎందుకు వచ్చిన మధ్యలో అది నా నిజంగా తెలియదు దాని మీనింగ్ తెలియదు పవిత్ర ఎందుకు వచ్చిన మధ్యలో అది నా నిజంగా తెలియదు నీకు తెలియదు సో
నీకు తెలిసినట్టు నీకేమన్నా పవిత్ర ఎవరైనా పంపించిందంటే తెచ్చుకో తినుకో. పవిత్ర పంపించలేదు ఇది బండి పతివ్రత పవిత్ర అని. పవిత్ర దగ్గరికి పో. నువ్వు పో కాల్చిందే ఎంతమంది కాల్చింది దున్నుకుంటా పోయినా. నేను పోవాల్సిన అవసరం లేదు. నా కోసం ఎత్తుక్కుంటూ వస్తాయి వంటలు. ఆప్యాయతతో వస్తాయి. నా దగ్గరికి వచ్చినవి నా దగ్గరికి వచ్చిన కూడు నువ్వు తింటానావు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకొచ్చింటే మనం చూసుకోవాలి కదా. పట్టించుకోవడం కూడా చూస్తాడు ఇప్పుడు పెడతాను అప్పుడే ఏమన్నా కొద్దిగా ఎంఎక్స్ ఏమైనా ఉంటుందని. అంటే నాకు కదా నువ్వు నీకు కాదన్నాను మరి ఏం తింటున్నా నువ్వు నీకేమైనా పోతుంది వస్తుందేమన్నా మధ్య ఓసారి ఉండాలేమన్నా కదా. మనిషి అన్నాక ఏడు పోతారు ఏం పడతారు కవర్లో ఉన్నాడు పోయి సావడం పడుతుంది పోయి తినేవాళ్ళని పెంటరోజు నీచంగా నాశనం మాట్లాడొచ్చాను. మాట్లాడుకోవాలా నువ్వు పోయి తినుబోడు ఏదైనా ఉంటుంది కదా. ఏ తినాలా నువ్వు మొగుడు కదా ఎవరు? నేను మొగుడైతే నువ్వెందుకు తినాలా? మొగుడు కదా ఎవరు? నేను మొగుడైతే నువ్వెందుకు తినాలా? క్లియర్ కట్ గా ఎవరిని పంపించాలా, ఎవడు మొగుడైతాడు, ఎవరు తోడుంటాడని చెప్పి ఆ బాబు తెలుసు కాబట్టి ఆ బ్యాంక్ అయిపోతే పంపించింది. అయిపోతే ఇచ్చి నా చేతికి ఇచ్చినాడు. గంగారావు వచ్చింటాడు నాకు తెలిసి కదా. నాదేంటి వాళ్ళు ఎవరు ఎవరు కొత్త స్టాఫ్ అనుకుంటా. ఆ శేఖర్ ఏందో చెప్పిన పేరు ఏమి? ఆ శేఖర్ ఏందో చెప్పిన పేరు ఏమి? వాడేవాడు కొబ్బరి చెట్ల పొద్దు చెట్లు చూసుకున్నారనేది ఆ కారు. కొబ్బరి చెట్ల పొద్దు చెట్లు చూసుకున్నారనేది ఆ కారు. వాడు ఎవడు వాడు ఇదిలే వాడు టైప్ గానే వాళ్ళమ్మ జీతమా మాత్రం వాళ్ళకి నాకు లింక్ పెట్టారు. మళ్ళా మీ ఇద్దరు లింక్ పెడతారా? ఎవరు పెడతారు లింక్? ఆ లోపల పలసరముండది ఎవరు లంగాముండ వానికి నీకు ఎందుకు పెడుతుంది? ఆ బాబే బాగా చూసుకున్నావు అనేది అదమ్మా. మాత్రం వాడేందుకు వస్తాడు అర్థం కాలేనా? నువ్వు చెప్తావు అట్టుకోతే నువ్వు అన్నం కూరలాగా మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పి ఓ మంచి దీవెనతో దీవించు. నా బొంగులో దీవించుకో. దీవెనతో దీవించు. నా బొంగులో దీవించుకో. నీకేం దీవిస్తాను నేను? కలిసిమెలిసి కూర అన్నం లెక్క ఇద్దరు కలిసిపోవాలని జంట గట్ట కలిసిపోవాలనేటట్టు ఉండాలి కోరుకో. ఏమైనా జాలి దయ ఏమైనా గుణం ఉందేమో అట్లా అప్పుడు కూరలో దాని జంట వేస్తాను నువ్వు. ఫ్రై లాంటి పిల్లలు వంకాయ లాంటి పిల్లలు పుట్టాలని చెప్పి కోరుకో. ఫ్రై లాంటి పిల్లలు వంకాయ లాంటి పిల్లలు పుట్టాలని చెప్పి కోరుకో. నప్పుడు కొండలోకి పోయిట్లా నువ్వు ఇంకా స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ పతివ్రత పరమాన్నం తింటే ఇంకా స్టార్ట్ అయినట్లే కదా. అప్పుడు ఇంక ఖాళీ చేసినావు మేడం, పని అయిపోయింది. బిడ్డలు పుట్టడమేనా? ఇంకా కాలే కార్యక్రమం అయితే అంతా వంట వరకే వచ్చింది. వంట వరకే వచ్చింది. అప్పుడే చేద్దామని మళ్ళా చెప్తాను. మళ్ళా నువ్వు ఆడ ఊరికి పోర్లా కానీ మళ్ళా అల్లరి లేపేస్తాను మళ్ళా. ఏంది అల్లరైనా పర్లే, బజార్కి ఎక్కినా పర్లే, మేము గుట్టుగా ఏం చేయము. పబ్లిక్ ఎక్కదే ఏ బజార్ సీక్రెట్ గా ఏం చేయము. మేము బజార్కి ఎక్కుతాం ఇద్దరము. మాకి మీ సపోర్ట్ కావాలా, మీరు అండగా నిలబడాలా అని చెప్తాము బజార్కి ఎక్కి. అబ్బా ఎవరైనా ఇట్లా పని ఎలా చేయరు. చేస్తాము. నువ్వు చేస్తావు చేసేకే ఉన్నాం మేము. ఆ పకోడీ కొద్దిగా ఏదో ఫ్రై. ఎంత ప్రేమగా ఏంది నీకు ఆ కూడు పెట్టిండే కోనికి మళ్ళా ఏ గొడ్డమ్మడా ఎవరు తింటారు?
కడుపులో మధ్యలో తీసపోతాడు ఎవడన్నా తీసవేడు కాదు తీసుకుంటాను పెడతా నీకు అవసరమేలా పతివ్రత మూగుతో పెట్టుకున్నావు పాపమై పుట్టుకుపోతావు నువ్వు పతివ్రత మూగుడు ఇప్పుడు తినిండే దేవుడు చెయ్యి ఎన్న కూడా ఎండలే చెప్పిస్తా చెప్తాను పతివ్రత మూగుడు చెప్పించినాడు అనుకో నువ్వెట్టయితావు పతివ్రత ఆడమా బా నువ్వు మొగోళ్ళు ఎడుకుంటారా పతివ్రతలు ఏదో వేరే రకంగా ఉన్నట్లున్నావు నీకు అందుకే శేఖర్ గాంధీ ఏదో లింక్ పెట్టినారంటే చూసినావా ఇట్లా నువ్వు పతివ్రత వాడు మొగుడేమో మళ్ళా పతివ్రత అవుతావు నేను పతివ్రత మొగునే నేను ఎట్లా నువ్వు తినకపోయినా కదా పంపించిన ప్రేమతో నాకు పంపించింది తిన్నాడు వాడు మెయిన్ నువ్వు దొంగగా తిన్నావు దొంగ తిన్నాడు అట్లయితే మొత్తానికి దొంగ మొగుడైనా కదా ఎవరు నేను దొంగ మొగుడు అనుకుంటావు రంగు మొగుడు అనుకుంటావు ఏదైనా లాచి మొగుడే కదా ఏదిచ్చి నువ్వు పబ్లిక్ గా చెప్పుకుంటా నేను సీక్రెట్ చెప్పుకుంటా తప్పే ఉంది ఏ బజార్ మూడు నువ్వు బజార్ లో అట్లా కదా వేడా సిల్లర్ చేతులు అర్థమైందా నువ్వు వంకాయ కూరకి వానేమో 10 రూపాయలు దానికి పెరుగుకి దీనికి చచ్చిపోతాను అంటే నువ్వు తీసుకోరా 200 ఇస్తా 200 అది ఎట్లా ప్రేమ తెలుసునా తరతరాల నుంచి వస్తానే ప్రేమది నువ్వు మాత్రం దీన్ని కట్ చేస్తాను నువ్వు చాలా చేస్తావునా నువ్వు ఘోరం పరిస్థితులు నువ్వు మాట్లాడతాడు రాకూడదు నేను పర్సనల్ గా కార్యక్రమాలు ఏవో చేసుకుంటా ఇంకా చేసాక పెట్టింది ఇంకా వస్తే ఇక మలుపులు చుట్టుకో ఇంకా పూలయ్యి ఇంకా రా ఇంకా రూమ్ లో వచ్చేసి పెట్టేసుకుంటావు ఇంకా నెక్స్ట్ కార్యక్రమం అదే ఉంటావు నా తెలిసి నెక్స్ట్ కార్యక్రమాలు ఏముంటాయి నువ్వే డిసైడ్ చేసేస్తావా అంటే లేదా స్వాతంత్రం మేము ఏం చేయాలా ఏం చేయకూడదు ఎప్పుడు చేసుకోవాలా ఓ పద్ధతులు పాడు ఏం లేవా మళ్ళా నీ అంతా నువ్వు చెప్పేస్తానే బెడ్ ఎక్కేస్తావా నీ కోరిక కోసమే మేము ఏదో దగ్గర ఎదుగుతున్నామే నీ కోరిక చూస్తుంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు చేసుకుంటారని కాసుకున్నట్లు వెహికల్తో ఎదురు చూస్తావు నువ్వే ఆలోచన లేకున్నా కూడా నువ్వు సృష్టిస్తాను బయట ఎంత గబ్బు పెట్టింటావు మా ఇద్దరికి ఎంత అక్రమ సంబంధం కలిపింటావు నువ్వు ఈ పాటికి ఆ బాబాకి మళ్ళీ నేను లైఫ్ ఇవ్వాలని చెప్పి ఆ బాబు మళ్ళీ నేను చేసుకోవాలని చెప్పి నువ్వు బయట బజార్లో గబ్బు లేపుతావు నువ్వు లేపురా నువ్వు ఎంత లేపుతావు లేపు అదే నిజం చేస్తావు ఇప్పుడు ఒక ఆలోచనలు లేవు ఆ బాబుకి లేదు నాకు అసలు 1% కూడా లేదు నాకు అసలు అట్లా చెయ్యాలనే ఉద్దేశం కూడా లేదు ఊహ కూడా లేదు నాకు నువ్వు చెప్పేదానికి నువ్వు బయట డబ్బులు ఎత్తాడు దానికి చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా చేస్తారు పత్తి గింజ గుడ్ల మూడను నువ్వు చేసేది నువ్వు చేసాడు కానీ నేనే బయటికి ఏం చెప్పలే చెప్పినావు నువ్వు చెప్పింటావు ఈ రోజు అబ్బా మరే తీసినావు నువ్వు కలిగిస్తావు అట్లా నువ్వు పెట్టేస్తానా సృష్టిస్తున్నావా అంటే ఇప్పుడు అడిగేది తప్ప బయట ఏమన్నా ఇట్లా ఆ బాబుజీ నా గురించి ఏమన్నా అక్రమ సంబంధం ఉందని ఏమో చెప్తారా ఎవరైనా అడగడం తప్ప అంటే అడగపోయినా కూడా మనం అడిగే తప్ప అంటే నేను అడిగి కనుక్కోవడం తప్పు 10 మంది దగ్గర పోయి టాపిక్ కనుక్కుంటాను చెప్పకపోతే చెప్పలేదులే అనుకుంటారు నువ్వు చెప్పినట్టుగా ఉంటున్నావు ఏమడుగుతా అంటే వాళ్ళు ఏం డౌట్ చెప్పిస్తాను ఇప్పుడు నేను చెప్తాడు నేను ఏమడుగుతానంటే చెప్పు కాదండి ఇప్పుడు నాకి ఆ బ్యాంక్ లో పనిచేసే మమతాకి అక్రమ సంబంధం ఉందని చెప్పి మీకు తెలిసిందేమన్నా ఎవరైనా అనుకుంటున్నారా లేదా మీకు ఎవరైనా చెప్పినారా అని అడుగుతా చెప్పలేదన్నారు అనుకో అమ్మాయి అబ్బాయి చెప్పలేదా ఎవరు అంట చెప్పలేదన్నారు అనుకో అమ్మాయి అబ్బాయి చెప్పలేదా ఎవరు అంట అర్థమైందా ఎవరు చెప్పలేదా అమ్మయ్య అనుకుంటా ఒకవేళ చెప్పినారు అన్నారు అనుకోండి ఇంకా చెప్పినాక నేను ఏం చేస్తా అంట అన్నమేం ఏం లేదు కదా తప్పే ఉంది నువ్వు అర్థం కాదా నువ్వు చెప్పేసినట్టుంది పెట్టేసినట్టుంది అడగడం చెప్పడం రెండు ఒకటేరా అసలు నువ్వే చెప్తా వాళ్ళు ఏదప్ప ఎవరు చెప్పలేదు నువ్వే పోయి ఏమన్నా నాకు మమతకి అనుకుంటున్నా
కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తా అమ్మయ్యా అవునులే అంటే వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు ఏమనుకుంటారు చెప్పు ఏమనుకుంటారు నువ్వు చెప్పు అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు అట్లా వెంటనే నేను నువ్వు పెద్ద పత్తి గింజలు నువ్వేం చేయనువే ఎవరు మోసం చేశాడా అనుకోపోయా నువ్వు అనేసి కట్టి చేసుకుంటున్నావు నువ్వు అలా అనుకోవాలనే చేస్తాడు ఇట్లా అయితే గొప్పలు వేసిపోతాదనే కదా ఇట్లా అయితే గొప్పలు వేసిపోతాదనే కదా వాళ్ళు అడగ ముందునే నువ్వు పోయండి నీకు చెప్పకముందునే అని నువ్వే ఏమన్నా మాకి మేనేజర్కి ఏమైనా అంటు కడుతున్నాను ఏమైనా చెప్పినారా అనేది అంటే నువ్వు దాన్ని చెప్పేటట్టే కదా నాకు తెలియదు అన్నారు అనుకో మా తెలియదు తెలీదా బయటపడలేదా అమ్మయ్యా అనుకుంటా అనుకోలే బయట పెట్టేసినావు కూడా ఏ గుడ్లమ్మ కూడా నీ నోటితో నువ్వు చెప్పేస్తానవో వాళ్ళకి ఏం డౌట్లు నువ్వే పెట్టేసి ఉన్నట్టు వాళ్ళు చెప్పుకోవాలనే కదా నువ్వు ప్లాన్ అడిగినోనికి 10 మందిని అడిగి కనుక్కోను ఈ మ్యాటర్ అని కూడా చెప్తా అర్థమైందా ఊరు అల్లుకోవాలనే స్టాయిల్ మాదిరి చేస్తాను నేనేమో ఇప్పుడు తప్పు ఏమైనా చెప్తానన్నా కనుక్కుందామని వాళ్ళకి ఏం చెప్పాలా నువ్వు వాళ్ళకి అవసరం అదే ఎవరు చెప్పిరే నువ్వు 10 మంది కాదు ఊరు అర్ధించేగా చేస్తాను నువ్వు తెలుసా లేదు అనేది అసలు నువ్వు చెప్పడం ఏంటికి గొప్ప లేపాలనే కదా నువ్వు అట్లా చేయకూడదనే కదా ఏంది అది అసలు పరమానందం నాకి అర్థమైందా పరమానందం నీకైతే ఇప్పుడు ఎడబే ఉంది అనుకో ఇది పరమానందం కాదే ఎవరు అసలు నేను ఆ బాబు ఎంత ప్రేమగా చేత్తో వండి పంపించింది నా కోసం పంపించిందని నీకు తెల్లా మళ్ళా నీకు అర్థం కదా దొంగ మొగుడు అంతా ఈ కోసం పంపించిండే చిన్న చిన్న పొట్టి కవర్లు కట్టి పంపిస్తాను కోసం పంపించిండే చిన్న పొట్టి కవర్లు కట్టి పంపిస్తాను పెద్ద పెద్ద దాంట్లో పంపిస్తాను చెప్పు నువ్వన్నా అర్థం చేసుకోవాలి కదరా నువ్వు ఎంత విడదీయాలని చూసినా నా సంకల్పం గొప్పది ఆ బాబాకి బయట చెడ్డ పేరు రాకోకుండా ఇప్పుడు చేయి కడుక్కొని పోయి ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ ఈరోజు సంత చెప్పొస్తా ఎవరైనా నా గురించి ఏమైనా బ్యాగ్ చెప్తారా నాకు ఇట్లా బ్యాంక్ మేనేజర్ అయ్యి పాపకి నాకు సంబంధం ఉందని నేను ముందు చెప్పేస్తా ఏమని నువ్వే చెప్తావు నేనే చెప్పేస్తా నా పేరు నమ్మదే ఎవరైనా ఇట్లా వచ్చినా కూడా అడిగినా కూడా చెప్పొద్దండి అని చెప్పేస్తాను నేను కూడా నేను చెప్పేస్తా అంటే నీ పిల్ల అవుతుంది ఆ బాబనే ఆ బాబుకి నాకు లింక్ ఉందని బయట టాక్ అసలు ఏమన్నా బాగుంటుంది అసలు అది చెప్పేది ఏ బజార్ మాట్లాడుతున్నావు నువ్వు చిల్లర పెళ్లి వేసుకోలే పిల్లమని ఎట్లా పాకిస్తాను బయట నేను పాకిస్తాను కదా సరే పెళ్ళామనే చెప్పుకో నేను ఈ సంవత్సరం ఒకటే కదా తర్వాత నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకున్నావు వాళ్ళే పట్టుకుంటారు సంవత్సరం తర్వాత నిన్నే పట్టుకుంటారులే పెళ్ళామని చెప్పినావు కదా పాడుమోడు కూడా అని చెప్పి అంత చెట్టు కట్టేసి చాలా జరుగుతాలే మంచిది అట్లే బాగా వాడేస్తుందని బాగా మీద నార్మల్ గా ఏమప్పు నువ్వు తినేసి నువ్వు ఊహించుకో ఏ బజార్ కూడా నువ్వు చిల్లర చేస్తాను ఏది వాడేస్తాను అప్పుడే ఏంది వాడేకి ఏ నీకు ఏమైనా సిగ్గు మానం ఏమైనా ఉంటే చెయ్యి ఏదైనా మనం వాడేస్తాడట ఏదైనా అదేమన్నా ఏంటదే ఫోన్ ఏమన్నా పాప ఆడపాప వాడుతున్నా నార్మల్ వాడతానంట చెప్పేదానికి సిగ్గు సైతం కూడా మళ్ళా మొత్తం గొప్ప గొప్పలు వేస్తాడు బయట పోయి